డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల ఈసీసీఆర్డీఎఫ్ నార్త్ ఆంధ్ర ఇన్ఛార్జ్గా నేను పొజిషన్ తీసుకున్నాను. ఈరోజు మనం ఉన్నది ఎన్ఏడి జంక్షన్ దగ్గర. ఎన్ఏడి నుంచి మర్రిపాలెం వెళ్ళే రోడ్లో కరెక్ట్గా మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో ఇక్కడ మొత్తం అంతా కూడా ఇంకా గుంతలు అట్లానే ఉన్నాయి. అసలు చాలా రద్దీగా ఉండే ప్లేస్. ఇక్కడ ఇలాంటి గుంతలు ఉన్నా సరే ఇన్ని రోజులైనా సరే పట్టించుకోలేదు. మొన్న రీసెంట్గా వర్షం పడినప్పుడు నేను మీకు విజువల్ వేస్తాను, చాలా మొత్తం దారుణంగా తయారైంది. అండ్ ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు అక్కడ ఏదైతే ఉందో అక్కడ తెలియని వాళ్ళు అయితే ఫాస్ట్గా వచ్చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. సో తెలిసిన వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు డే లైట్లో ఉంది కాబట్టి వాళ్ళు పక్క నుంచి వెళ్తున్నారు. కానీ ఇదే నైట్ పూట సాయంత్రం అయితే రద్దీగా ఉండే టైంలో ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. సో దీన్ని కనీసం ఇక మీదట అంటే దీన్ని పట్టించుకొని దీన్ని సరి చేస్తారని మేము అనుకుంటున్నాము. సో దీనికోసం రిపోర్ట్ చేస్తున్నాం ఈరోజు. సో అండ్ మీరు ఏదైతే ఉందో ఇది షేర్ చేయండి, అధికారులకి తెలియజేయండి. మా వంతుగా మేము అయితే దాన్ని తెలియజేద్దాం అనుకుంటున్నాము. అలానే ఇక్కడ లోకల్ కొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం మేము చేస్తాము. సార్ నమస్తే సార్, నేను ప్రత్యక్ష సాక్షిని అండి. సార్ చెప్పింది వాస్తవం. ప్రజెంట్ అయితే మేము ఈ ఏరియాలో లైవ్లో ఉన్నాం సార్. చాలా గుంతలుగా ఉన్నాయి. చాలా వృద్ధులు, నెక్స్ట్ పెద్దవాళ్ళకి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి చాలా మంది ఇబ్బంది అవుతుంది సార్. దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్, చూడనట్టు ఉంటారు. ఇది మీరు ప్రభుత్వ అధికారులు అందరూ కొద్ది దృష్టి పెట్టి ఈ గుంతలని పూర్తి చేసి మాకు సహకరిస్తారని సార్ చెప్పింది దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని మరీ కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ అండి.